హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపు హైదరాబాద్ లోను 50%, ప్రస్తుతం 40%, దాన్ని 50% పెంచిన కేంద్రం. దేశంలో 8 మహానగరాలకు వర్తింపు. హైదరాబాద్ లో వేతన జీవులకు ఊరట. ఇంటి యజమానితో అద్దెదారు రేషన్ విధిగా తెలపాలని షరతు. ఐటీ రూల్స్ 2026 ను నోటిఫై చేసిన కేంద్రం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి అంటూ చూస్తా ఉన్నాం. సో హెచ్ఆర్ఏ దాదాపు 50% పెంచినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో దాని గురించి కొంత క్లియర్ డీటెయిల్ గా చదివేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. హైదరాబాద్ మహానగరం పరిధిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇప్పటి వరకు మూల వేతనంలో 40% ఉన్నటువంటి హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపును 50% పెంచింది. హైదరాబాద్ తో పాటు ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు నగరాల్లో పనిచేస్తున్నటువంటి వేతన జీవులకు హెచ్ఆర్ఏ మినహాయింపు 50% నిర్ణయించింది. మిగతా ప్రాంతాల్లో పనిచేసే వారికి దీన్ని 40% నిర్ధారించింది. ఈ మేరకు రూపొందించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 2026 ను కేంద్రం శుక్రవారం నోటిఫై చేసింది. గతంలో 50% మినహాయింపు ముంబై, కోల్కతా, చెన్నై, ఢిల్లీ నగరాలకే పరిమితమై ఉండేది. ఆదాయ పన్ను చట్టం 1961 సరళీకరిస్తూ కేంద్రం ఆదాయ పన్ను చట్టం 2025 తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 2026 పేరుతో గెజిట్ లో ప్రకటించారు. శుక్రవారం సమావేశమైనటువంటి ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ రూల్స్ ను నోటిఫై చేసింది. ఇవి వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఇకపై హైదరాబాద్ లో పనిచేసే ఉద్యోగులు పన్ను మినహాయింపు కోసం సమర్పించే ఫామ్ 124లో హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపును 50% పొందవచ్చు. అయితే కొత్త ఆదాయ పన్ను నిబంధనలో కేంద్రం ఓ కొత్త షరతు విధించింది. హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపు కోరే ఉద్యోగి తాను అద్దెకుంటున్నటువంటి ఇంటి యజమానితో తనకు ఉన్నటువంటి సంబంధం గురించి విధిగా వెల్లడించాల్సి ఉంటుంది. సో తమ తల్లి, తాత, ఇతర కుటుంబ సభ్యుల ఇళ్లలో ఉంటూ వారికి అద్దె చెల్లిస్తున్నట్టు ఐటీలో పేర్కొనే ఉద్యోగి కోసం ఈ నిబంధన తెచ్చారు. కొత్త నిబంధనల ప్రకారం పన్ను మినహాయింపులు ఇతర అంశాలపై 150కి పైగా ఫామ్లను ప్రవేశపెట్టినట్టుగా కేంద్రం చాలా స్పష్టంగా చెప్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో మొత్తానికైతే కొంత బడుగు జీవులకైతే ఇది కొంత ఊరటిచ్చేటువంటి అంశంగా కనబడతా ఉంది.